Hi guys. I see. Guys, అందరికి ప్రీవియస్ సెషన్ క్లియరా? కాంటెక్స్ట్ API క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? Okay. And today we will discuss about the concepts లోపల I am creating the one more folder. That is class 13. Class 13.js. Okay, so in the app level I am calling the class 13.js. So the class 13 component is rendered. Okay, so here I will add some bootstrap.js. Okay, so bootstrap or something. So bootstrap.js. So bootstrap component call jesa and how we are linking and how we are using the bootstrap అనేది చెక్ చేద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను bootstrapకి వెళ్తున్నా అండ్ bootstrap డాక్యుమెంటేషన్కి వెళ్ళిన తర్వాత మనకి డాక్యుమెంటేషన్ లోపల ఫస్ట్ విల్ సీ ద డాక్యుమెంట్స్. ఓకే, సో ఇన్ ద డాక్యుమెంట్ లెవెల్ so we have installation. So this is the introduction. So I will go to the download or I will installation. Installation setup. We have npm install bootstrap. Okay, so particular for example మనకి ఏదైనా వర్షన్ అనేది కావాలి అనుకుంటే మనం ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సో నేను ఒక ఇది టర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి నేను npm install bootstrap అంటున్నా, క్లిక్ చేసా. ఓకే, సో బూట్స్ట్రాప్ ప్యాకేజ్ అనేది మన లోకల్ ఫైల్లో మన ఈ రియాక్ట్ యాప్ లోపల ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ సో ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఓపెన్ చేస్తాం. సో ప్యాకేజ్ డాట్ జేసన్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది, బూట్ స్ట్రాప్ అని సెర్చ్ చేస్తే మనకు
లేటెస్ట్ వర్షన్ అయినా 5.3.8. ఆ 5.3.8 కదా ఇక్కడ మనకు ఉన్నది. సో ఈ వర్షన్ అనేది మెన్షన్ చేస్తే కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం వర్షన్ అనేది ఏం మెన్షన్ చేయలేదు అని అంటే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ వర్షన్ అనేది మన లోకల్లో వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఏం చేస్తాం, బూట్ స్ట్రాప్ ని మన లోకల్లో సెటప్ చేసా. ఓకే, సో బూట్ స్ట్రాప్ ని మన లోకల్లో సెటప్ చేసిన తర్వాత నేను ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఫైల్ కి వచ్చేస్తాను. సో బూట్ స్ట్రాప్ ఫైల్ కి వచ్చిన అండ్ దట్ ఈస్ ద బూట్ స్ట్రాప్ డాట్ జేఎస్. ఓకే, సో ప్యాకేజ్ డాట్ జేఎస్ లోపల బూట్ స్ట్రాప్ ని ఇంపోర్ట్ చేసిన అండ్ ఇంపోర్ట్ చేసి ఇన్స్టాల్ చేసిన npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ అన్నప్పుడు ఈ కమాండ్ తోటి మనకు బూట్ స్ట్రాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఇన్స్టాల్ అయిపోయిన బూట్ స్ట్రాప్ అనేది ప్యాకేజ్ డాట్ జేఎస్ లోపల యాడ్ అయిపోయింది. ఓకే, సో మనం మాన్యువల్ గా ఇన్స్టాలేషన్ అనేది యాడ్ చేసినప్పుడు యాడ్ చేసిన బూట్ స్ట్రాప్ అనేది మన ప్యాకేజ్ డాట్ జేఎస్ లోపల యాడ్ అయిపోయింది. సో ప్యాకేజ్ డాట్ జేఎస్ లోపల ఫైల్ యాడ్ అయిపోయింది అని అంటే మనకు కావాల్సిన లైబ్రరీ ఏదైతే ఉందో అది కరెంట్ ప్రాజెక్ట్ కి యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, బూట్ స్ట్రాప్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ అనేది తీసుకుంటా. సో బటన్ సేవ్. ఓకే, సో సేవ్ అన్నప్పుడు మనకు సేవ్ బటన్ అనేది యాడ్ అయిపోయింది. సో బటన్ కి సంబంధించిన కలర్స్ ఏమున్నాయి మనకు, బటన్ ప్రైమరీ, సో బటన్, సో ప్రైమరీ, సక్సెస్, డేంజర్, ఈ కలర్స్ ఉన్నాయి కదా. సో బటన్ అని సెర్చ్ చేస్తున్నా. సో బటన్ అని సెర్చ్ చేసినప్పుడు సో ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అనేటివి ఉన్నాయి. సో బీటీఎన్ ప్రైమరీ. సో ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి బీటీఎన్ ప్రైమరీ అని యాడ్ చేస్తాం. ఓకే, సో బీటీఎన్ ప్రైమరీ అన్నప్పుడు మనకు యాడ్ అయిపోయిందా, ప్రైమరీ క్లాస్ ఏదైతే ఉందో ప్రైమరీ సంబంధించిన క్లాస్. ప్రైమరీ అన్నప్పుడు మనకి ఏది వస్తుంది, యాక్చువల్ గా బ్లూ కలర్ రావాలి, బట్ ప్రైమరీ అన్నప్పుడు బ్లూ కలర్ అనేది మన కరెంట్ బటన్ కి యాడ్ అయిపోయిందా, యాడ్ కాలేదు. ఎందుకు, మనం ఓన్లీ మన ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల బూట్ స్ట్రాప్ అనేది యాడ్ చేసినాం, బట్ యాడ్ చేసిన బూట్ స్ట్రాప్ ని మన కరెంట్ సోర్స్ ఫైల్ ఏదైతే ఉందో HTML ఫైల్ లోపల మనం స్క్రిప్ట్ ఫైల్ కానీ లింక్ ఫైల్ త్రూ కానీ ఆ బూట్ స్ట్రాప్ ని మనం యాడ్ చేసుకుంటాం కదా. సో దానికోసం వచ్చేసి నేను స్క్రిప్ట్ అంటున్నా. సో స్క్రిప్ట్ మీన్స్ ఇన్స్టాలేషన్ అండ్ ఇన్స్టాలేషన్ లోపల మనకు సమ్ స్క్రిప్ట్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, సో ఈ లింక్, ఈ స్క్రిప్ట్ కానీ, ఈ సిడిఎన్స్ కానీ, లేదంటే ఈ సిడిఎన్స్ కానీ ఏదైనా ఒక సిడిఎన్ అనేది నేను కాపీ చేస్తున్నా. ఓకే, సో నేను సిడిఎన్ కాపీ చేసా. సో ఈ సిడిఎన్స్ ఎక్కడ యాడ్ చేస్తా, index.html ఫైల్ లోపల ఈ సిడిఎన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సిడిఎన్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో div కింద సిడిఎన్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు బూట్ స్ట్రాప్ అనేది యాడ్ అయిపోయిందా. సో మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ సిడిఎన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిడిఎన్స్ యాడ్ చేసినప్పుడు నాకు ఈ ఇంపాక్ట్ అనేది కంప్లీట్ గా అప్లికేషన్ లెవెల్లో ఆ బూట్ స్ట్రాప్ సంబంధించిన సిఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో ఆ సిఎస్ఎస్ అనేటివి వర్క్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేస్తానంటే app.js కి వెళ్తున్నా అండ్ క్లాస్ 12 ని అన్కామెంట్ చేసి క్లాస్ 13 ని కామెంట్ చేసాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనకి బీటీఎన్ అన్నప్పుడు బటన్స్ అనేటివి సేమ్ వచ్చినాయి, బట్ ఈ ఈ డిలీట్ బటన్ కి మనకు క్లాసెస్ ఎందుకు యాడ్ కాలేదు. సో మనం సిఎస్ఎస్ ఎక్కడైతే యాడ్ చేసామో యాడ్ చేసిన దగ్గర మనకు ప్రాపర్టీస్ అనేటివి అప్లై అయిపోయినాయి. ఓకే, సో ఈ క్లాస్ 13 దగ్గర మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేసాం కాబట్టి ఆ క్లాస్ 13 లోపల ఉన్న బటన్ కు మాత్రమే మనకు ఆ సిఎస్ఎస్ అనేటివి అప్లై అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ప్రెసెంట్ వచ్చేసి దిస్ ఈస్ ద నార్మల్ బూట్ స్ట్రాప్. ఓకే, సో నార్మల్ బూట్ స్ట్రాప్ ని మనం మన రియాక్ట్ కి యాడ్ చేస్తాను. ఓకే, సో రియాక్ట్ కి యాడ్ చేసినప్పుడు మనకు 2 వేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్స్టాలేషన్ లోపల మనకు ఈ సిడిఎన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిడిఎన్ లింక్స్ అనేటివి కాపీ చేసినప్పుడు ఆ కరెంట్ వర్షన్ లోపల ఉన్న సిడిఎన్స్ అనేటివి మనకు ఆ సిఎస్ఎస్ ని యాడ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఇట్లా కాకుండా మనం డౌన్లోడ్ త్రూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేస్తున్నా నేను. సో ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో డౌన్లోడ్ అయిన ఫైల్ ఏదైతే ఉందో సో నేను ఓపెన్ చేసా అండ్ ఓపెన్ చేసి నేను ఎక్స్ట్రాక్ట్ కూడా చేసా. సో ఎక్స్ట్రాక్ట్ ఎట్లా చేయాలి, సో రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని
ఓకే క్లిక్ చేసా. సో కరెంట్ పాత్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత బూట్ స్ట్రాప్ లోపల ఉన్న సిఎస్ఎస్ కదా మనం యాడ్ చేయాల్సింది. సో సిఎస్ఎస్ లోపల ఉన్న బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఈ ఫైల్ని కాపీ చేసా. సో ఫైల్ మొత్తాన్ని కాపీ చేస్తున్నా. ఓకే, సో ఫైల్ని కాపీ చేసి మన కరెంట్ ప్రాజెక్ట్ లోపల యాడ్ చేస్తా ఆ ఫైల్ని. లేదంటే మనం ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ సిఎస్ఎస్ రిలేటెడ్ చేంజెస్ ఓన్లీ నేను సిఎస్ఎస్ రిలేటెడ్ చేంజెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఓన్లీ ఆ సిఎస్ఎస్ రిలేటెడ్ చేంజెస్ మాత్రమే యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కరెంట్ 30th ప్రాజెక్ట్ కాబట్టి సో ఇక్కడ నేను 13th లోపల యాడ్ చేస్తా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇండెక్స్ డాట్ HTML లోపల మనం యాడ్ చేసిన సిడిఎన్స్ అనేవి రిమూవ్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకు సేవ్ అన్నప్పుడు సేవ్ కి సిఎస్ఎస్ యాడ్ అయిందా? యాడ్ కాలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, బూట్ స్ట్రాప్ కాంపోనెంట్ లో ఈ బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని ఈ బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ని ఈ బూట్ స్ట్రాప్ ఫైల్ కి లింక్ చేస్తా. ఓకే, సో బూట్ స్ట్రాప్ లోపల ఈ ఫైల్ అనేది లింక్ చేయాలి. సో బూట్ స్ట్రాప్ కి ఫైల్ లింక్ చేయడానికి సో ఇంపోర్ట్ అండ్ సిఎస్ఎస్ ఫైల్ కాబట్టి డైరెక్ట్ కరెంట్ పాత్ లోపల ఉన్న సో bootstrap dot min dot css. సో సేవ్ చేసా bootstrap. సో bootstrap dot min dot css అన్నప్పుడు ఈ ఫైల్ కి నావిగేట్ అయిపోయింది. ఓకే, సో సేవ్ చేసినప్పుడు సో సేవ్ బటన్ కి కలర్ అనేది అప్లై అయిపోయిందా? సో ఇప్పుడు నేను ప్రైమరీ అండ్ డేంజర్ అంటున్నా. ఓకే, సో ప్రైమరీ డేంజర్ అన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ అనేటివి మనకు అప్లై అయిపోతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బూట్ స్ట్రాప్ ఓన్లీ ఈ క్లాస్ లెవెల్లో మాత్రమే అప్లై అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 12 కాంపోనెంట్ లోపల ఈ బటన్ అనేది యాడ్ చేసా. సో బటన్ అనేది యాడ్ చేసినప్పుడు నేను యాప్ డాట్ జేఎస్ లోపల ఓన్లీ క్లాస్ 12 ని కాల్ చేస్తా. ఇప్పుడు సో బటన్ యాడ్ చేసా, సేవ్ అనేది యాడ్ అయింది. ఓకే, సో క్లాస్ 12 లోపల సేవ్ చేసా. ఓకే, సో సో మనం నేనేం చేస్తానంటే క్లాస్ 13 లోపల ఈ బూట్ స్ట్రాప్ కి లింక్ చేసిన సిఎస్ఎస్ ఏదైతే ఉందో దీన్ని అన్కామెంట్ చేసా. సో అన్కామెంట్ చేసినప్పుడు మనకు లింకింగ్ అనేది ఎట్లా ఉంది? సో నేను 13th లోపల లింక్ చేసినా గానీ నేను ఏదన్నా ఒక మనం ఏదన్నా ఒక కాంపోనెంట్ కి సిఎస్ఎస్ ఫైల్ అనేది యాడ్ చేసినప్పుడు అది కంప్లీట్ అప్లికేషన్ మొత్తానికి ఆ సిఎస్ఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో గైస్ ఇక్కడ అర్థమైందా కాన్సెప్ట్ లేదా? గైస్ అర్థమవుతుందా కాన్సెప్ట్? సో నేను క్లాస్ 13 లోపల bootstrap డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ తీసుకున్నాం. సో bootstrap డాట్ జేఎస్ కి నేనేం చేసాం, సో bootstrap డాట్ జేఎస్ లెవెల్లో మనం బూట్స్ట్రాప్ నుంచి డౌన్లోడ్ చేసిన bootstrap డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ని bootstrap డాట్ జేఎస్ ఫైల్ కి కాన్ఫిగర్ చేసా. సో bootstrap డాట్ జేఎస్ లోపల నేను ఈ సిఎస్ఎస్ ని ఇంపోర్ట్ చేశా. సో నేను కాల్ చేసింది ఏంటి, ఓన్లీ ఈ bootstrap డాట్ జేఎస్ మాత్రమే. సో నేను కాల్ చేసినా కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేసిన ఈ సిఎస్ఎస్ అనేది మనం ఓన్లీ 13th కాంపోనెంట్ లోపల మాత్రమే ఇంపోర్ట్ చేశాను. నేను నార్మల్గా ఎట్లా అంటే మన యాప్ డాట్ జేఎస్ లెవెల్లో కాకుండా ఓన్లీ నేను 13th ఫైల్ ఏదైతే ఉందో bootstrap డాట్ జేఎస్ లెవెల్లో మాత్రమే నేను ఈ bootstrap ని యాక్సెస్ చేసుకోగలగాలి యాక్చువల్గానైతే. బట్ నేను క్లాస్ 12 లోపల ఒక బటన్ తీసుకొని ఆ బటన్కి బటన్ స్పేస్ బటన్ డేంజర్ అని ఇచ్చా. సో నేను క్లాస్ 12 లోపల ఈ bootstrap ని యాక్సెస్ చేసుకోగలుగుతానా? సో దిస్ ఇస్ ద
క్లాస్ 12 అండ్ దిస్ ఇస్ ద క్లాస్ 13. క్లాస్ 13 లోపల నేను బూట్ స్ట్రాప్ ని లింక్ చేశా. బట్ క్లాస్ 12 లోపల నేను బూట్ స్ట్రాప్ రిలేటెడ్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేశా. సో నేను ఇప్పుడు బూట్ స్ట్రాప్ డాట్ జేఎస్ ఫైల్ లోపల సిఎస్ఎస్ ని యాడ్ చేశా. సో యాడ్ చేసి నేను యాప్ డాట్ జేఎస్ లోపల ఏ కాంపోనెంట్ ని కాల్ చేసా, బూట్ క్లాస్ 12 ని కాల్ చేసా. ఓకే, సో క్లాస్ 12 ని కాల్ చేసినా కానీ ఎక్కడైనా ఏదైనా ఒక ఫైల్లో మనం ఏదైనా ఒక ఫైల్లో మనం సిఎస్ఎస్ అనేది లింక్ చేసామనంటే కంప్లీట్ గా ఎక్కడైనా మన అప్లికేషన్ లెవెల్లో ఎక్కడైనా కానీ ఆ సిఎస్ఎస్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే, సో కాల్ చేసిన కాంపోనెంట్ అయినా కాల్ చేయని కాంపోనెంట్ అయినా ఎందుకు ప్రతిసారి మనకు యాప్ డాట్ జేఎస్ లోపల ఉన్న ఫైల్స్ అన్ని దానికి అండర్ లో ఉన్న ఫైల్స్ అన్ని రెండర్ అవుతాయి, రైట్? సో అన్ని ఫైల్స్ రెండర్ అయితే రెండర్ అయినప్పుడు మనం బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో సిఎస్ఎస్ ఫైల్ కూడా రీడ్ అవుతుంది. సో రెండర్ అయినప్పుడు సిఎస్ఎస్ ఫైల్స్ రీడ్ చేసుకోగలుగుతుంది అండ్ రీడ్ చేసుకున్నప్పుడు మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల ఆ ఫైల్ అనేది డిఫైన్ అయి ఉంది. ఓకే, సో దానివల్ల మనం రాసిన ఆ సిఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో ఆ సిఎస్ఎస్ ఫైల్ కి సంబంధించిన బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా మనం అప్లికేషన్ లెవెల్లో యాక్సెస్ చేసుకోగలుగుతాం. బట్ ఇట్లా యాక్సెస్ చేసుకోగలిగినా కానీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. సో మనం ఇక్కడ ఏదన్నా ఒక ఇది ఇది ఇట్లా ఇట్లా యాక్సెస్ చేసుకోగలిగినా కానీ మనం ఇట్లాంటి సిఎస్ఎస్ ఏదైతే ఉందో ఈ సిఎస్ఎస్ ని మనం యాప్ డాట్ జేఎస్ లెవెల్లో కానీ ఏదన్నా మెయిన్ ఫైల్ ఉంటుంది కదా యాప్ డాట్ జేఎస్ లో కానీ ఇండెక్స్ డాట్ జేఎస్ లోపల కానీ ఇట్లాంటి ఫైల్స్ లోపల మాత్రమే యాక్సెస్ చేసుకోవడం దట్ ఈస్ ద ప్రిఫర్డ్ చాయిస్. ఓకే, సో గైస్ అర్థమైందా కాలేదా కాన్సెప్ట్? ఓకే, సో నేను ఇక్కడ క్లాస్ 13 లోపల బూట్ స్ట్రాప్ యాడ్ చేసినా కానీ క్లాస్ 12 లో కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. క్లాస్ 13 ని కాల్ చేసినా కాల్ చేయక. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ డాట్ చేసుకెళ్తా. సో యాప్ డాట్ చేసుకెళ్ళినప్పుడు నేను క్లాస్ 13 ని కాల్ చేశానా, క్లాస్ 13 ని కాల్ చేయలేదు. కాల్ చేయకపోయినా కానీ క్లాస్ 12 లోపల నేను సమ్ బటన్ అని రాసి బటన్ కు సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్ అనేది యాడ్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాకేజ్ డాట్ జేసన్ నుంచి సిఎస్ఎస్ వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో బూట్ స్ట్రాప్ లోపల ఉన్న ఈ సిఎస్ఎస్ ఫైల్ అనేది కమెంట్ లో పెట్టినప్పుడు సిఎస్ఎస్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఇట్లా మనం ఎక్కడ సిఎస్ఎస్ ని ఇంపోర్ట్ చేసుకున్నా కానీ అప్లికేషన్ లెవెల్లో యాక్సెస్ చేసుకోగలుగుతాం. బట్ అట్లా యాక్సెస్ చేసుకోగలిగినా కానీ దట్ ఈస్ నాట్ ద ప్రిఫర్డ్ చాయిస్. ఓకే, సో యాప్ డాట్ జేఎస్ లెవెల్లో కానీ ఇండెక్స్ డాట్ జేఎస్ లెవెల్లో కానీ ఇట్లాంటి సిఎస్ఎస్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, సో గైస్ క్లియర్ కదా? ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఒక nav bar అనేది సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో nav bar అన్నప్పుడు మనకు సబ్ శాంపిల్ nav bars అనేటి షో చేసింది. ఓకే, సో nav bar అన్నప్పుడు nav bar రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో ఆ nav bar రిలేటెడ్ కోడ్ అనేది నేను యాడ్ చేసా. అండ్ యాడ్ చేసినప్పుడు వచ్చేసి 13th కాంపోనెంట్ ని కాల్ చేస్తా. ఓకే, సో 13th లోపల ఉన్న బూట్ స్ట్రాప్ ఫైల్ లోపల నేను nav bar అనేది యాడ్ చేస్తా. ఓకే, సో సమ్ ఎర్రర్స్ చూపిస్తున్నాయి. సో ఎర్రర్స్ ఏంటి? సో మనం యాక్చువల్ గా రాసింది వచ్చేసి రియాక్ట్ కోడ్. బట్ రియాక్ట్ లోపల మనం యాక్చువల్ గా ఈ బూట్ స్ట్రాప్ లోపల ఉన్నది ఏంటి, నార్మల్ గా దిస్ ఇస్ ద HTML. సో HTML కోడ్ సపోర్ట్ చేస్తుందా మనకు జావా స్క్రిప్ట్ లోపల? HTML అనేది సపోర్ట్ చేయదు. సో HTML సపోర్ట్ చేయదు, ఏం సపోర్ట్ చేస్తుంది? JSX మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఇట్లా ఓపెన్ చేసా అండ్ ఇక్కడ మనకు లిస్ట్ ఐటమ్స్ సమ్ ఓపెనింగ్ క్లోజింగ్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో దీనికోసం నేను ఎట్లా క్లోజ్ చేస్తానంటే దీన్ని, సో ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి HTML to JSX కంపైలర్ అని సెట్ చేస్తున్నా. సో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసా. సో ఇక్కడ మన HTML కోడ్ ఉంది కదా, సో HTML కోడ్ ని JSX కి కన్వర్ట్ చేయాలి. సో ఇది HTML కోడ్ అండ్ JSX కోడ్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా, కాపీ చేశాను. ఓకే, సో కాపీ చేసి ప్రీవియస్ గా రాసిన కోడ్ రిమూవ్ చేస్తున్నా. సో రిమూవ్ చేసి Ctrl V అన్న. సో ఇప్పుడు ఇష్యూస్ వచ్చినాయి మనకు.
సో ఇష్యూస్ రాలేదు అండ్ నావబార్ కూడా యాడ్ అయింది. ఓకే, సో బూట్ స్ట్రాప్ లోపల ఉన్న ఆ HTML కోడ్ని JSXకి కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఆ కోడ్ని యూజ్ చేసుకోగలుగుతాం. ఈ బూట్ స్ట్రాప్ లోపల ఉండేది ఏంటి మనకు, యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఒరిజినల్ HTML, బట్ HTML మనకు సపోర్ట్ చేయదు. సో HTML నుంచి మనం ఈ HTML ని రియాక్ట్ లెవెల్లో యూజ్ చేసుకోవాలంటే ఎటు కన్వర్ట్ చేయాలి మనం, డైరెక్ట్ HTML కైనా JSX. ఓకే, సో JSX కన్వర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకు కోడ్ అనేది రియాక్ట్ లోపల సపోర్ట్ చేస్తుంది. సో దాని గురించి మనం ఏం చేస్తాను, ఏదన్నా ఒక HTML టు JSX అనే ఒక కంపైలర్ తీసుకొని ఆ కంపైలర్ లోపల మన ప్రజెంట్ HTML కోడ్ని పేస్ట్ చేస్తే ఇది వచ్చేసి JSX కన్వర్ట్ చేసింది. ఈ కన్వర్ట్ చేసిన కోడ్ని కాపీ పేస్ట్ చేసేసా. ఓకే, సో గైస్ ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఓకే, సో లేదంటే మనం ఇట్లా బూట్ స్ట్రాప్ కాకుండా రియాక్ట్ బూట్ స్ట్రాప్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రియాక్ట్ బూట్ స్ట్రాప్. సో మనం ఇదే ప్రిఫర్ చేయాలని ఏం లేదు, బట్ మనకు రియాక్ట్ బూట్ స్ట్రాప్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ బూట్ స్ట్రాప్ కొంచెం బెటర్ అండ్ ఎఫెక్టివ్గా వర్క్ అయింది. ఓకే, సో దాని గురించి నేను ఈ బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తాను. లేదంటే మనం రియాక్ట్ బూట్ స్ట్రాప్ అని కూడా ఉంటుంది మనకు, రియాక్ట్ బూట్ స్ట్రాప్. సో రియాక్ట్ బూట్ స్ట్రాప్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్నైనా లింక్ చేసుకోవచ్చు. సేమ్ ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత CDNs యాడ్ చేసుకుంటాం, సేమ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నావబార్ అనేది యాడ్ చేయాలి. సో నావబార్ అనేది యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చేసి నేను నావబార్ అనేది సెట్ చేస్తాను. సో నావబార్ అనేది కూడా రియాక్ట్ బూట్ స్ట్రాప్ లోపల ఉన్న నావబార్. సో ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ ఎట్లుండే ఒక బటన్ ఉంది అని అంటే బటన్ని కస్టమైజ్ చేసుకునేది, బటన్ కి క్లాస్ నేమ్ యాడ్ చేసి ఆ బటన్ ని కస్టమైజ్ చేసేది. బట్ ఇక్కడ చూడండి బటన్ అని సెట్ చేస్తా. సో బటన్ అని సెట్ చేసినప్పుడు మనకి ఎట్లా వస్తుంది, సో ఇంపోర్ట్ వేరియంట్ ప్రైమరీ. ఓకే, సో ఇక్కడ వేరియంట్ ప్రైమరీ. సో ఈ బటన్ ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ బూట్ స్ట్రాప్ బటన్. ఓకే, సో ఇట్లాంటి ఇంపోర్ట్స్ ని మనం అవాయిడ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ నార్మల్ బూట్ స్ట్రాప్. ఓకే, సో యూజ్ చేసుకుంటే మనం ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ బూట్ స్ట్రాప్ అయినా పర్లేదు, రియాక్ట్ బూట్ స్ట్రాప్ అయినా పర్లేదు. ఓకేలా ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాక్ట్ బూట్ స్ట్రాప్ యూజ్ చేశానంటే కాపీ చేస్తున్నా, అండ్ ఈ రియాక్ట్ బూట్ స్ట్రాప్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో నార్మల్ బూట్ స్ట్రాప్ తోటి కంపేర్ చేస్తే సో మీరు యూజ్ చేస్తే ఈ రియాక్ట్ బూట్ స్ట్రాప్ అయినా యూజ్ చేయండి, లేదంటే నార్మల్ బూట్ స్ట్రాప్ అయినా యూజ్ చేయండి. ఓకే, సో ఏదన్నా ఒక బూట్ స్ట్రాప్ మాత్రమే యూజ్ చేయండి. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ బూట్ స్ట్రాప్. ఓకే, సో బూట్ స్ట్రాప్ అనే కాదు, సో MUI కానీ టైల్విండ్ కానీ ఇట్లా ఏదన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CSS ఉంటాయి కదా. సో ఫ్రేమ్ వర్క్స్ కానీ లైబ్రరీస్ కానీ ఆల్టర్నేట్, సో టైల్విండ్ కి ఆల్టర్నేట్ గా మనం MUI కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్. సో మీకు చూపిస్తా కొన్ని. టైల్విండ్ వర్సెస్ బూట్ స్ట్రాప్ వర్సెస్ మెటీరియల్ UI అని ఉంటుంది. సో మెటీరియల్ UI MUI అని అంట. సో MUI వర్సెస్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్ట్ బూట్ స్ట్రాప్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూట్ స్ట్రాప్స్ అనేటివి ఉంటాయి. సో అన్ని CSS కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్సే కాబట్టి యూజ్ చేస్తే ఏదన్నా ఒక CSS మాత్రమే ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఎందుకంటే మనకు ఇక్కడ బటన్ స్పేస్ ప్రైమరీ అన్నప్పుడు బటన్ స్పేస్ M-2 అన్నప్పుడు సమ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దానివల్ల మీరు ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ CSS ఫ్రేమ్వర్క్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, సో క్లియర్ గైస్ క్లియర్ అందరికి? ఓకే, అందరికి క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సో అనురాధ అండ్ సాయితేజ, ప్రసాద్, రాహుల్, సౌమిత్రి, క్లియరా అందరికి? ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చేసి బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకొని మనకు ఏదైనా కావాలి, సో బూట్ స్ట్రాప్ లోపల మనం ఏదైనా నావబార్ని కానీ ఏదైనా కార్డ్ని కానీ తీసుకొని హ్యాండిల్ చేయగలుగుతారు కదా.
అవి అవి అంటే యాడ్ చేసి చూపించాల్సిన అవసరం లేదనుకుంటాను, ఐ థింక్ సో, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా సిఎస్ఎస్ కోసం వచ్చేసి బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఐకాన్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బూట్ స్ట్రాప్ లోపల మనకు బూట్ స్ట్రాప్ లోపల సమ్ ఐకాన్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం వచ్చేసి ఐకాన్స్ అంటున్నా. సో ఐకాన్స్ అన్నప్పుడు మనకు పర్టికులర్ ఐకాన్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ ఐకాన్ అని సెట్ చేస్తాను. సో హోమ్ ఐకాన్ అని సెట్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఐకాన్ అనేది ఇక్కడ దొరకట్లేదు. సో చూడండి మీరే, డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసా అండ్ డాక్యుమెంటేషన్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నావబార్ అని సెట్ చేసా. సో నావబార్ అని సెట్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఐకాన్ రెఫరెన్స్ అనేది ప్రాపర్గా దొరకట్లేదు. సో దానికోసం వచ్చేసి మనం ఏం యూజ్ చేస్తామనంటే రియాక్ట్ ఐకాన్స్. సో రియాక్ట్ ఐకాన్స్ అని ఒక వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్రిఫర్డ్ వెబ్సైట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వైఫై సింబల్ కోసం సెట్ చేస్తాను. సో వైఫై సింబల్ సెట్ చేసినప్పుడు హోమ్ పేజ్. సో హోమ్ అన్నప్పుడు హోమ్ కు సంబంధించిన ఐకాన్స్ అనేటివి సజెస్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేటివి ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, వైఫై అని సెట్ చేస్తున్నా. ఓకే, సో వైఫై అన్నప్పుడు కూడా మనకు వైఫై రిలేటెడ్ ఐకాన్స్ అనేటివి షో చేస్తాను. సో ఇట్లా మనం ఏదన్నా ఒక ఐకాన్ అనేది చెక్ చేసుకోవడానికి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అనేటివి ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి కదా. సో దాని గురించి నేను వచ్చేసి ఈ రియాక్ట్ ఐకాన్స్. సో రియాక్ట్ ఐకాన్స్ ని నేను నా లోకల్లో యూజ్ చేసుకోవాలి. సో నా లోకల్లో నేను రియాక్ట్ ఐకాన్స్ యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నేను ఆ రియాక్ట్ ఐకాన్స్ ని మన కరెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ప్రాజెక్ట్ కి లింక్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తా, సో ఇక్కడే సెట్ చేస్తా, ఇంకొక ట్యాబ్ తీసుకొని ఎన్పిఎం ఎన్పిఎం అని సెట్ చేస్తున్నా. అండ్ ఎన్పిఎం లోపల ఎన్పిఎం ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను రియాక్ట్ ఐకాన్ కి సంబంధించిన లైబ్రరీ కావాలి నాకు. సో రియాక్ట్ ఐకాన్స్ అంటున్నా. సో రియాక్ట్ ఐకాన్స్ అన్నప్పుడు మనకు రియాక్ట్ ఐకాన్స్ కి సంబంధించిన లైబ్రరీ అనేది వచ్చింది. ఓకే, సో రియాక్ట్ ఐకాన్స్ ఆల్ ఫైల్స్. ఓకే, సో ఇట్లా మనకు కావాల్సిన ఏదన్నా ఒక రియాక్ట్ ఐకాన్స్ సంబంధించిన లైబ్రరీ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో రియాక్ట్ ఐకాన్స్. సో రియాక్ట్ ఐకాన్స్ అన్నప్పుడు సమ్ సజెషన్స్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మ్యాచ్ ఓపెన్ చేశాను. సో రియాక్ట్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ రియాక్ట్ కి సంబంధించిన npm రియాక్ట్ ఐకాన్స్. సో npm ఇన్స్టాల్ రియాక్ట్ ఐకాన్స్ అని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఐకాన్ అనేది యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఐకాన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇన్స్టాల్ చేస్తున్నా విత్ ద కమాండ్ ఆఫ్ npm ఇన్స్టాల్ రియాక్ట్ ఐకాన్. ఓకే, సో ప్రీవియస్ గా నేను బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేశాను కదా. సో ఇప్పుడు npm ఇన్స్టాల్ రియాక్ట్ ఐకాన్స్ అంటున్నా. ఓకే, సో ఎంటర్ క్లిక్ చేసా. సో ఎంటర్ క్లిక్ చేసినప్పుడు రియాక్ట్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో రియాక్ట్ ఐకాన్స్ అనేటివి మన లోకల్ ప్రాజెక్ట్ లోపల ఇన్స్టాల్ అవుతున్నాయి. సో కంట్రోల్ పి ప్యాకేజ్ డాట్ జేసన్కి వచ్చా అండ్ రియాక్ట్ ఐకాన్స్. సో సెట్ చేసినప్పుడు మనకు దొరికిందా సజెషన్ అనేది ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల దొరకలేదు. సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూషన్ లో ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఈ రియాక్ట్ ఐకాన్స్ అనేటివి మనం యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ ఐకాన్ అనేది నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా, లేదంటే ఈ ఐకాన్ అనేది యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఐకాన్ కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే,
నేను ఒకసారి డిలీట్ చేస్తున్నా అండ్ యాప్ని స్టాప్ చేసి సేమ్ npm ఇన్స్టాల్ రియాక్ట్ ఐకాన్స్ అంటున్నా. సో ఈ నేమ్ తోటి ఇది ఐకాన్ యొక్క నేమ్ అన్నట్టు. సో ఈ ఐకాన్ నేమ్ ని నేను కాపీ చేసుకొని సేమ్ ట్యాగ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ట్యాగ్ అనేది మనకు అవైలబుల్ గా ఉండదు. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం? సో ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఐకాన్స్ లోపల ఉన్న ఈ ఈ ఈ ఐకాన్ నేమ్ ఏంటి? ఎండి నెట్వర్క్ వైఫై అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టూ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ టూ లెటర్స్ రియాక్ట్ ఐకాన్స్ బై ఫస్ట్ టూ లెటర్స్ అంటాం. ఓకే, సో ఈ ట్యాగ్ నేమ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను అండ్ ఫ్రమ్ బై ఎండి. సో రియాక్ట్ ఐకాన్స్ లోపల ఉన్న ఫస్ట్ టూ లెటర్స్. ఓకే, సో దీన్ని నేను కాపీ చేస్తున్నా అండ్ కాపీ చేసినప్పుడు ప్యాకేజ్ డాట్ చేసాను అంటున్నా అండ్ రియాక్ట్ ఐకాన్స్. npm install react icons. And why it is taking this much of time? రియాక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఈ ఫోల్డర్ లోపల ఫస్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ cmd ఫస్ట్ టైం ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇంత టైం తీసుకోవద్దు యాక్చువల్గా అయితే. సో npm స్టార్ట్ అన్నా అండ్ స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ఇది చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి ఐకాన్ అనేది యాడ్ చేస్తా. సో యాడ్ చేసిన ఐకాన్ వచ్చేసి కాపీ చేసా అండ్ కాపీ చేసిన తర్వాత సేమ్ ఈ ఐకాన్ అనేది ఇట్లా యూజ్ చేసుకుంటాం. సో యూజ్ చేసుకున్న ఈ ఐకాన్ కి మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? సో
ఇంపోర్ట్ ఫ్రమ్ ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ నుంచి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ పాత్ అన్నప్పుడు ఈ పాత్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి రియాక్ట్ ఐకాన్స్ అనేది మన లోకల్లో ఇన్స్టాల్ అవ్వలేదు. Why it is taking this much of time? సో ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూషన్ లో ఉంది. సో ఇది చెక్ చేద్దాం మనం ఈలోపు. సో యాప్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ఐకాన్ అనేది యాడ్ అయింది చూడండి. ఓకే, సో ఐకాన్ అనేది యాడ్ అయిపోయింది కదా. సో నేను ఏం చేస్తానంటే సమ్ ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్తున్నా అండ్ కంట్రోల్ రియాక్ట్. రియాక్ట్ ఐకాన్స్ అనేది సమ్ సమ్ కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అయిపోయింది అని అంటే సమ్ కొన్ని ప్యాకేజెస్ అనేటి ఇందులో చాలా ప్యాకేజెస్ ఉంటాయి. సో మేబీ దానివల్ల మనకు టైం తీసుకుంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అనేది తీసుకుంటా. సో రియాక్ట్ ఐకాన్స్ లోపలికి వెళ్ళి హోమ్ అనేది తీసుకుంటా. సో హోమ్ అన్నప్పుడు హోమ్ కి సంబంధించిన ఐకాన్ అనేది నేను ఇది కావాలనుకుంటున్నా. సో ఈ ఐకాన్ ని కాపీ చేస్తా. అండ్ కాపీ చేసిన తర్వాత సో హోమ్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తాం? సేమ్ రియాక్ట్ ఐకాన్స్ లోపల ఉన్న మనకి ఏ ఐకాన్ కావాలి? సో ఈ ఎఫ్ఏ హోమ్ అనేది కావాలి. సో కాపీ చేసా అండ్ పేస్ట్ చేసా. సో ఇక్కడ బై ఎఫ్ఏ. ఓకే, సో ఫస్ట్ 2 లెటర్స్ అనేవి యాడ్ చేసా. సో హోమ్ అన్నప్పుడు హోమ్ ఐకాన్ యాడ్ అయిందా? సో ఇట్లా మనకు ఈ ఇన్స్టాలేషన్ అనేది కంటిన్యూషన్ లో ఉంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూడండి. ఓకే, సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల చెక్ చేస్తాను. సో ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల ఐకాన్స్ రియాక్ట్ ఐకాన్స్ ప్యాకేజ్ డాట్ జేసన్. బూట్ స్ట్రాప్ అనేది యాడ్ అయింది. రియాక్ట్ సమ్ టైం అనేది తీసుకుంటుంది మేబీ. సో టైం తీసుకొని నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయేలోపు చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఈ ఐకాన్స్ అనేది ఎట్లా యాడ్ చేస్తాం అనేది చూసాం. సో గైస్ ఈ ఐకాన్స్ అనేది ఎట్లా యాడ్ చేస్తున్నాం, ఎట్లా చూస్తున్నాం, ఎట్లా చెక్ చేస్తున్నాం అనేది క్లియరా? ఓకే, సో ఇన్స్టాల్ చేసుకుంటాం అండ్ npm ఇన్స్టాల్ రియాక్ట్ ఐకాన్స్. సో ఇందులో ఇది కొంచెం పెద్ద లైబ్రరీనే. సో ఆ రియాక్ట్ ఐకాన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. సో దానివల్ల మనకు కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఎఫ్ఏ హోమ్ అన్నప్పుడు ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నా అండ్ దీని మీద హోవర్ చేసినప్పుడు చూడండి. సో ఇందులో మనకు ప్రీ డిఫైన్డ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా ఈ ఎస్విజి ట్యాగ్స్ అనేటివి మనం యూజ్ చేసుకుంటాను. సో ఇంపోర్ట్ అన్నప్పుడు రియాక్ట్ ఐకాన్స్ లోపల ఉన్న ఎఫ్ఏ అయితే ఎఫ్ఏ. సో ఇట్లా మనం ట్యాగ్స్ అనేటివి యూజ్ చేసుకుంటాం ఐకాన్స్ లెక్క. ఓకే, సో ఇంకొక హుక్ కాన్సెప్ట్ అనేది చెక్ చేద్దాం. అండ్ దానికోసం వచ్చేసి నేను ఇంకొక యూజ్ ఐడి. సో యూజ్ ఐడి డాట్ ఏదంటే ఐడి ఎగ్జాంపుల్ ఐడి ఐడి ఎగ్జాంపుల్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఆ బూట్ స్ట్రాప్ అండ్ రియాక్ట్ ఐకాన్స్ అనేవి ఎట్లా ఇన్స్టాల్ చేసినాం, ఎట్లా ఇంపోర్ట్ చేసుకొని ఎట్లా యూజ్ చేసుకున్నాం అనేది చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక హుక్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. అండ్ ఇది ఒక చిన్న హుక్ కాన్సెప్టే. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఒక H2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో H1 ఆర్ H2.
use id example. సో యూజ్ ఐడి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అండ్ ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన హుక్స్ కాన్సెప్ట్ ఏంటి, యూజ్ స్టేట్ డిస్కస్ చేసినాం, అండ్ యూజ్ ఎఫెక్ట్ డిస్కస్ చేసినాం, అండ్ యూజ్ కాంటెక్స్ట్ డిస్కస్ చేసినాం. సో ప్రీవియస్ గా 3 హుక్స్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసినాం. సో ఈ సెషన్ లో ఇప్పుడు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేద్దామంటే యూజ్ ఐడి. సో హుక్ అనేది మనం దేన్ని అంటాం, ఏ వర్డ్ అయితే యూజ్ తోటి స్టార్ట్ అవుతుందో, ప్రిఫిక్స్ యూజ్ తోటి స్టార్ట్ అవుతుందో ఆ కాన్సెప్ట్ ని, ఆ యూజ్ స్టేట్ కానీ యూజ్ ఎఫెక్ట్ కానీ ఆ హూక్ ని, దాని యూజ్ తోటి స్టార్ట్ అయిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని హూక్ అని అంటాం. ఓకే, సో యూజ్ ఐడి అనేది ఒక ఎగ్జాంపుల్. సో యూజ్ ఐడి అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అనేది ఒకసారి రియాక్ట్ డాట్ డెవ్కి వెళ్దాం. సో రియాక్ట్ డాట్ డెవ్ లోపల ఒక యూజ్ ఐడి అనేది సెట్ చేస్తున్నాను. సో యూజ్ ఐడి అన్నప్పుడు యూజ్ ఐడికి సంబంధించిన సెర్చ్ రెఫరెన్స్ అనేది ఓపెన్ చేస్తాను. సో యూజ్ ఐడి ఈజ్ ఏ రియాక్ట్ హుక్ ఫర్ జనరేటింగ్ ద యూనిక్ ఐడీస్. సో యూనిక్ ఐడీస్ అనేటి జనరేట్ చేయడం కోసం, సో సింగిల్ కాంపోనెంట్ లో మనకు మల్టిపుల్ యూనిక్ ఐడీస్ అనేటి జనరేట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ యూనిక్ యూజ్ ఐడి. సో దట్ కెన్ బి పాస్డ్ అకార్డింగ్లీ టు అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఏదర్ ఫార్మ్ అట్రిబ్యూట్ కానీ లేదంటే ఫీల్డ్ లెవెల్ అట్రిబ్యూట్స్ కానీ. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కి మనం యూనిక్ వాల్యూ అనేది పాస్ చేయాలి అన్న కేసు లోపల వీఆర్ యూజింగ్ ద యూజ్ ఐడి. ఓకే, సో ఇట్లా యూజ్ ఐడి అనేది పాస్ చేసి మనం ఆ ఇష్యూని ఎట్లా ఓవర్కమ్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే, సో నేను ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ 14 క్లాస్ 14 అని తీసుకుంటా. అండ్ మీకు క్లాస్ 13కి బూట్ స్ట్రాప్ అండ్ రియాక్ట్ ఐకాన్స్ యాడ్ చేస్తా. అండ్ నేను క్లాస్ 14 తీసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో కాంపోనెంట్స్ లెవెల్లో క్లాస్ 14 అనేది యాడ్ చేస్తా. సో క్లాస్ 14 లో యాడ్ చేసినానంటే మీకు ఇది సపరేట్ ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసి. సో క్లాస్ 14 కి మూవ్ చేసా. సో క్లాస్ 14 కి మూవ్ చేసి class 14 dot js. So react function component with export and do id example. id example ఏదైతే ఉందో id example కాంపోనెంట్ ని కాల్ చేసా. సో క్లాస్ 13 లోపల బూట్ స్ట్రాప్ ఉంది. అండ్ సో ఇప్పుడు నేను app.js లోపల క్లాస్ 14 కాంపోనెంట్ ని కాల్ చేస్తా. app.js లోపల క్లాస్ 13 కామెంట్ లో పెట్టేసి సో క్లాస్ 14 కాల్ చేసిన. అండ్ క్లాస్ 14 లోపల నేను ఐడి ఎగ్జాంపుల్ అని తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫామ్ తీసుకుంటా. సో క్లాస్ 14 లెవెల్లో సమ్ ఫామ్ డాట్ యూజర్ ఫామ్ డాట్ జేఎస్. సో యూజర్ ఫామ్ డాట్ జేఎస్ లోపల నేను ఏం యాడ్ చేస్తున్నానంటే, సో బేసిక్ ఫామ్ యాడ్ చేస్తా చూడండి. సో బేసిక్ ఫామ్ లోపల టూ ఫీల్డ్స్. సో లేబుల్లో వచ్చేసి నేమ్ అండ్ పాస్వర్డ్. సో నేమ్ పాస్వర్డ్ అని యాడ్ చేసా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ టైప్. సో ఇన్పుట్ టైప్ అన్నప్పుడు టెక్స్ట్ యాడ్ చేసా. ఓకే, సో నెక్స్ట్ పాస్వర్డ్ అన్నప్పుడు టైప్ పాస్వర్డ్ యాడ్ చేసా. సో ఇక్కడ సేమ్ లైన్ లో కాకుండా నెక్స్ట్ లైన్ రావడం కోసం ఐ విల్ యూజ్ ద బ్రేక్ ట్యాగ్. అండ్ హియర్ ఆల్సో ఐ విల్ యాడ్ ది బ్రేక్ ట్యాగ్. ఓకే, సో గైస్ ఇక్కడ జస్ట్ నేను ఒక ఫామ్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన ఫామ్ ని, యూజర్ ఫామ్ ని ఐడి ఎగ్జాంపుల్ లోపల కాల్ చేస్తా. ఓకే, యూజర్ ఫామ్. సో యూజర్ ఫామ్ ని కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేమ్ వచ్చింది అండ్ నేమ్ కి నేమ్ అండ్ పాస్వర్డ్ కి పాస్వర్డ్ ఆఫ్ ఫీల్డ్స్ అనేటివి వచ్చేసినాయి. సో నెక్స్ట్ గైస్ ఇక్కడ వరకు క్లియరా కాన్సెప్ట్ అందరికి? సో జస్ట్ ఫామ్ యాడ్ చేసిన అండ్ క్రియేట్ చేసిన ఫామ్ ని నేను ఈ
కాంపోనెంట్ లోపల కాల్ చేసిన. సో ఇక్కడ మనకు ఫర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఫర్ అనే ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఫర్ లో వచ్చేసి నేమ్ కి నేమ్ రెఫరెన్స్ అండ్ ఫర్ కి ఐడి యూజ్ చేస్తాం ఆల్టర్నేట్. సో ఫర్ కి వాల్యూ ఏదైతే ఇచ్చామో ఈ నేమ్ ని నేను ఐడికి రెఫరెన్స్ ఇస్తున్నా. సో నెక్స్ట్ లేబుల్ లోపల ఫర్ అనేది యూజ్ చేస్తున్నా అండ్ పాస్వర్డ్ కి పాస్వర్డ్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో పాస్వర్డ్ పీడబ్ల్యూడి. సో ఇక్కడ సేమ్ ఐడి ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేస్తామో సేమ్ ఐడిని యాడ్ చేస్తున్నాం. సో పాస్వర్డ్ కి పీడబ్ల్యూడి. ఓకే, సో ఇట్లా నేను లేబుల్ కి ఫర్ అండ్ ఇన్పుట్ కి ఐడి అనేది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, సో నేను బయట క్లిక్ చేసా, సో నేమ్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి, నేమ్ మీద లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఏమైంది, సో నేను నేమ్ మీద క్లిక్ చేస్తున్నా, సో ఆటోమేటిక్ గా చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అయిపోయిందా. సో దానికోసం వచ్చేసి ఫర్ అండ్ ఐడి అనేది యాడ్ చేసా. సో ఇక్కడ వరకు క్లియర్ గైస్. ఫర్ ఐడి యాడ్ చేసిన, ఫర్ రెఫరెన్స్ ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఈ ఫర్ మీద క్లిక్ చేసినప్పుడు దాని రెఫరెన్స్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ లోపల కర్సర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్. లేబుల్లో యాడ్ చేసిన ఫర్ యొక్క నేము ఏ ఇన్పుట్ కి ఐడి రెఫరెన్స్ లెక్క వస్తుందో ఆ ఇన్పుట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు. సో ఇక్కడ వరకు క్లియరా. సో గైస్ అందరు క్లియరా, ఫర్ అనేది దీనికి యూజ్ చేసిన అండ్ ఐడి దీనికి యూజ్ చేసిన, క్లియరా ఇక్కడ వరకు అందరికి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అని ఒక్కడ నేమ్స్ అని యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో నేమ్ కి సంబంధించిన రెఫరెన్స్ ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఇక్కడ ఉన్న నేమ్ రెఫరెన్స్ ఏది లేదు కాబట్టి నేను దీని మీద క్లిక్ చేసినా కానీ దీని రిలేటెడ్ ఇన్పుట్ లోపల చెక్ అవ్వట్లేదు, బట్ పాస్వర్డ్ కి మ్యాచ్ అయింది కాబట్టి చెక్ అయింది. ఓకే, సో ఇట్లా మనం రెఫరెన్స్ కోసం ఫర్ ఐడి అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఫామ్ ని 2 టైమ్స్ యూజ్ చేస్తాను. సో ఈ ఫర్ అండ్ ఐడి అనేది క్లియర్ కదా, ఇది అయిపోయింది అని అంటే యూజ్ ఐడి అనేది మీకు క్లియర్గా ఉంటుంది. ఈ ఫర్ ఐడి క్లియర్ అయింది అని అంటే మీకు యూజ్ ఐడి అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో క్లియర్ కదా ఇదైతే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫామ్ యూజర్ ఫామ్ ఏదైతే ఉందో ఈ యూజర్ ఫామ్ ని నేను 2 టైమ్స్ కాల్ చేస్తాను. సో యూజర్ ఫామ్ ని 2 టైమ్స్ కాల్ చేస్తాను. ఇక్కడ ఐడి ఎగ్జాంపుల్ లోపల నేను 2 టైమ్స్ కాల్ చేసిన. సో యూజర్ ఫామ్ యూజ్ ఐడి ఎగ్జాంపుల్ యూజర్ ఫామ్. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఫామ్ అనేది 2 టైమ్స్ డిస్ప్లే అయింది అండ్ నెక్స్ట్ యూజర్ ఐడి వచ్చింది అండ్ ఫామ్ వచ్చింది. సో ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు వచ్చేసింది కదా, సో ఇప్పుడు పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దాని రెఫరెన్స్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది క్లిక్ అయిపోయింది, దట్స్ ఇట్, ఫైన్. అండ్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కూడా సేమ్ వచ్చేసింది ఇక్కడ, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, సో ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు దాని రెఫరెన్స్ ఎక్కడికి తీసుకుంటుంది, సో ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ రెఫరెన్సెస్ అనేవి ఎక్కడ చూపిస్తుంది గైస్, నోటీస్ చేస్తారా. ఎస్, ఫస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేటి రెఫరెన్స్ లెక్క తీసుకుంటుంది. బట్ సేమ్ ఫామ్ ని మనం రియాక్ట్ లోపల రీయూజబిలిటీ కాన్సెప్ట్ త్రూ మల్టిపుల్ టైమ్స్ అనేటి యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఒకే కాంపోనెంట్ లోపల మల్టిపుల్ టైమ్స్ ఈ ఫామ్ అనేది యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి అనుకున్న కేసు లోపల ఇది మనకు డ్రాబ్యాక్ అవుతుందా, ఫీచర్ అవుతుందా. డ్రాబ్యాక్ అవుతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలి, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఇది సెలెక్ట్ అవుతుంది, బట్ ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇది మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫామ్స్ అనేటివి 2 టైమ్స్ యాడ్ చేస్తాను. సో ఫామ్ కాంపోనెంట్కి వెళ్తున్నా అండ్ యూజ్ ఐడి అనేది ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అని డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు నచ్చిన నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అండ్ నేను ఇట్లా తీసుకోకుండా సమ్ ఎగ్జాంపుల్ ఐడి, సో ఎగ్జాంపుల్ ఐడి అని తీసుకుంటున్నా, ఏదైనా తీసుకోవచ్చు, దిస్ ఇస్ అవర్ చాయిస్. సో యూజ్ ఐడి అని తీసుకుంటున్నా. సో యూజ్ ఐడికి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఎగ్జాంపుల్ ఐడిని కన్సోల్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ కన్సోల్ చూడండి మీరు, సో ఎగ్జాంపుల్ ఐడి అంటున్నా. సో ఎగ్జాంపుల్ ఐడి అనేది యూజ్ ఐడి అనేది ఇంపోర్ట్ చేయలేదు, సో ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్.
సో యూజ్ ఐడి అనేది ఇంపోర్ట్ చేసాం. సో యూజ్ ఐడి ఈస్ నాట్ డిఫైన్డ్, సో సేవ్ చేసాం అండ్ రీఫ్రెష్. ఓకే, సో మనకి ఇష్యూ ఏం రాలేదు ఇప్పుడు. సో ఇన్స్పెక్ట్కి వెళ్తున్నా అండ్ ఇన్స్పెక్ట్కి వెళ్ళినప్పుడు మనకు కన్సోల్ లోపల యూజ్ ఐడిని కన్సోల్ చేసాం. సో యూజ్ ఐడి లోపల వాల్యూస్ ఏమొచ్చినాయి, r_0 అండ్ r_1. ఓకే, సో నేను కన్సోల్ చేసింది ఓన్లీ ఎగ్జాంపుల్ ఐడి మాత్రమే. బట్ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే, సో ఇప్పుడు నేను కన్సోల్ చేస్తే r012. సో ఇట్లా మనకు మల్టిపుల్ టైమ్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయ్యే ఐడి అనేది ఎట్లా ఉంటుంది, యూనిక్ గా ఉంటుందా, డూప్లికేట్ అవుతుందా? యూనిక్ గా ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన ఆ యూనిక్ ఐడిని నేను ఈ నేమ్ రెఫరెన్స్ కి డైనమిక్ వాల్యూని పాస్ చేస్తాను. సో ప్రతిసారి ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఐడి, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు సెకండ్ ఐడి, థర్డ్ టైం కాల్ చేసినప్పుడు థర్డ్ ఐడి వెళ్తుంది. సో ఎన్నిసార్లు మనకు కాంపోనెంట్ కాల్ చేసుకుంటే ఆ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఆ కాల్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఐడి నుంచి ఒక యూనిక్ ఐడి అనేది తీసుకుంటుంది. ఆ తీసుకున్న ఐడి, సో ఇక్కడ 1 2 3 4 అనేది మనం డైనమిక్ వాల్యూ అనేది పాస్ చేస్తాం. సో దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తాను, సో ఈ నేమ్ అనేది స్టాటిక్ నేమ్ తీసేస్తున్నా. సో స్టాటిక్ నేమ్ తీసేసి టెంప్లెట్ లిటరల్స్ తోటి డైనమిక్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నా. సో నేమ్ బై, సో మనం బై అనేది తీసుకోవాలని ఏం లేదు, సో ఎలా అయినా తీసుకోవచ్చు సమ్ డైనమిక్ వాల్యూ. సో ఎంప్లాయీ ఎగ్జాంపుల్ ఐడి, ఎగ్జాంపుల్ ఐడి. సో సేమ్ ఐడికి యాడ్ చేస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇక్కడ పాస్వర్డ్ రెఫరెన్స్ కూడా సేమ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో పాస్వర్డ్ రెఫరెన్స్ సేమ్ యాడ్ చేస్తా అండ్ ఇక్కడ పాస్వర్డ్ రెఫ్ కూడా సేమ్ యాడ్ చేస్తా. సో ఇక్కడ నేమ్కి బదులు పాస్వర్డ్ అంట, సో పాస్వర్డ్. సో ఇక్కడ కూడా పాస్వర్డ్ అంటాను. ఓకే, సో నేను ఇది యాడ్ చేసా. సో కాపీ చేసి, సో Ctrl+Z క్లిక్ చేస్తున్నా, ఒక చేంజ్ అనేది చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నేమ్ పాస్వర్డ్ అన్నప్పుడు మనకు ఇన్స్పెక్ట్ లోపల ఎలిమెంట్స్ అనేటివి చూడండి. సో బాడీ లోపల ఉన్న, డివ్ లోపల ఉన్న ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ఇది ఒక ఫస్ట్ ఫామ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్, రైట్? సో ఈ ఫస్ట్ ఫామ్ ని నేను ఎక్స్పాండ్ చేస్తాను. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఫామ్ లోపల నేమ్. ఓకే, సో సెకండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా సేమ్ నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు లేబుల్ అనేది క్లిక్ చేసినప్పుడు దాని రెఫరెన్స్ ఇన్పుట్ ఏదైతే ఉందో నేమ్ అని, ఆ నేమ్ కి రెఫరెన్స్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓకే, లేబుల్ అనే ఫర్ లోపల నేమ్ ఉంది అండ్ ఏ ఇన్పుట్ కి రెఫరెన్స్ అనేది నేమ్ ఉందో చూడాలి. సో ఐడి విత్ రెఫరెన్స్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, నేమ్ అనేది ఫస్ట్ ఫీల్డ్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ మనం ఇక్కడ సెకండ్ ఫామ్ ని కానీ థర్డ్ ఫామ్ ని కానీ క్లిక్ చేసినప్పుడు ఆ ఫస్ట్ ఫామే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది. సో దాన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు డైనమిక్ వాల్యూ అనేది యాడ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఐడి అని ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేసిన ఐడికి నేమ్ బదులు నేమ్ తో పాటు ఐడిని కూడా పాస్ చేస్తాను. సో ఈ ఐడి అనేది ప్రతిసారి యూనిక్ గా వెళ్ళింది అని అంటే, సో ఇక్కడ వాల్యూ అనేది ఏమొస్తుంది మనకు, నేమ్ బై r_0 r_1 అండ్ r_2. సో ఇట్లా వాల్యూస్ అనేవి వస్తాయి చూడండి ఇప్పుడు. సో నేను రీఫ్రెష్ చేసా అండ్ రీఫ్రెష్ చేసినప్పుడు మనకు వాల్యూస్ అనేవి ఎట్లా బైండ్ అయినాయో చూడండి. సో ఐ థింక్ సేవ్ లైక్ రైట్. సో ఇక్కడ మనకి ఎట్లా వచ్చింది, సో నేమ్ బై 0 నేమ్ బై r0. ఓకే, సో పాస్వర్డ్ బై r0. సో సెకండ్ ఫామ్ కి వెళ్తున్నా. సో సెకండ్ ఫామ్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకు, నేమ్ బై r1. సో నేమ్ బై r1, పాస్వర్డ్ బై r1, పాస్వర్డ్ బై r1. సో ఇక్కడ నేను థర్డ్ ఫామ్ కి వచ్చినప్పుడు ఏమైంది, సో నేమ్ బై r2, నేమ్ బై r2, పాస్వర్డ్ బై r2. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫర్ నేమ్ చెక్ చేసుకుంటుంది. ఫర్ నేమ్ చెక్ చేసుకున్నప్పుడు ఈ ఫర్ నేమ్ అనేది పైన ఉండడానికి ఛాన్స్ ఉందా గైస్? అర్థమైందా కాన్సెప్ట్? సో ఈ ఫర్ మీద క్లిక్ చేసినప్పుడు దీని రెఫరెన్స్ నేమ్ ఎక్కడ ఉంది మనకు, ఇదే కదా దాని రెఫరెన్స్ నేమ్, రైట్?
సో అప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫీల్డ్ అనేది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా ఇప్పుడు? ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ మీద క్లిక్ చేస్తున్నా, సో ఈ నేమ్ సెలెక్ట్ అయింది. ఈ నేమ్ మీద క్లిక్ చేస్తే ఈ నేమ్ సెలెక్ట్ అయింది. సో పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేసినప్పుడు పాస్వర్డ్, అండ్ ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్. సో ఇక్కడ ఏ రెఫరెన్స్ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ రెఫరెన్స్ గెట్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ద యూజ్ ఐడి. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్, దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ టు ది యూజ్ ఐడి. సో ఇంటర్వ్యూలో యూజ్ ఐడి అని అడిగినప్పుడు ఇట్ ఈస్ ద దిస్ యూజర్ ఐడి ఈస్ ద యూజ్ ఐడి ఈస్ ద one hook concept and it is used to generating the unique IDs for the reference attribute elements. Okay, so reference attributes లో మనం reference attributes లాగా ఏదైనా ఎలిమెంట్స్ లో మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ ఐడి అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ద రెఫరెన్సింగ్ టు ది attributes. ఓకే, సో గైస్ క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, సో గైస్ ఎనీ డౌట్స్ ఈ సెషన్ కానీ ప్రీవియస్ సెషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే, and I think this is enough for this session.